కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యం 5వ భాగం 13/8/26 శ్రావణమాస ప్రారంభ సమయంలో ఆహ్వానం. 3వ సర్గ చివరిలో ఉన్నాం. ఇంద్రుడు వచ్చాడు, రథాన్ని ఎత్తుకుపోయాడు. వాళ్ళిద్దరికీ భీషణ యుద్ధం ఒకటి జరగబోతుంది. దిలీపుడికి ఆయన రఘువుకి, దిలీపుడి కాదు, రఘువుకి దిలీపుడు. సయేవ ముక్త్వా మఘవంశ మున్ముఖగా కరిష్యమానః సకరం కరసరాసనం అధిష్టదాలీఢ విశేషశోభిన వపుః ప్రకర్షేణ విభూతితే స్వరః. రఘో అవభ్రష్టమయేన పత్రిణ ఉదీక్షతో గోత్రభిదస్య అమర్షణః నవాంబుదానీకముహూర్తరాంఛనే ధనుష్యమోఘం సమదత్తసాయకం. దిలీపసూనో సహృద్భుజాంతరం ప్రవిశ్య భీమాసురశోణిసోతోచితః వనాస్వాదితపూర్వమాసుగः కుతూహలేనేన మనుష్యశోణితం. హరే కుమారోపి కుమారవిక్రమ స్వరద్విహద్విపాస్పాలన కర్కశాంగుళౌ భుజే శచీపత్ర విశేషకాంకితే స్వనామచిహ్నం నిచఖానసాయకం. జహారజాన్యేన మయూరపత్తినాశరేణ చక్కరస్య మఖాసనిధ్వజం శుకోపదస్మై సద్భుజం స్వరస్యం ప్రసహ్య కేశప్య ఆరోపణాదివాన్. వయోరూపాంతస్థితసిద్ధసైనికం గరుత్మదానీ ఆశీశివ భీమదర్శనై బభూవ యుద్ధం తుములం జయైషినో రథోముఖైర్వర్ధముఖైశ్చ పత్రిభిః. అతిప్రబంధప్రహి పాస్త్రవృష్టిభిః తమాశయం దుష్ప్రహస్య తేజసః శశాకనిర్వాపయితుం న వాసవః స్వత శృతం వహినివాద్భిః అంబుదః. తత ప్రకోష్ఠే హరిచందనాంకితే ప్రమధ్య మానార్ణవధీరనావాజి రఘుః శశాంకార్ధముఖేన నత్రిణా శరాజసాధ్యా అనునాద్విలౌజసః. స చాపముచ్ఛుజ్య వివృద్ధమత్తరః ప్రణాగస నాయ ప్రబలస్య విద్విషః మహేంద్రపక్షవ్యపరూపణోచితం వరత్ప్రభా మండలమస్తరమాదధే. రఘున్భృజం పక్షసితేన తాడిన పపాత భూమౌ సహసైనికాసురి నివేశమాత్రాదవధూయ తద్యథాం సహోస్థితః సైనికహర్షనిస్పనైః. తథాపి శస్త్రవ్యవహారనిష్ఠురే విపక్షభావే జరమస్య తస్తుషః స్తుతోష వీర్యాతిశయేన వృత్రః పదం సర్వత్ర గుణైర్నిదీయతే. అసంగమద్విష్పవిసారవత్తయ సమే స్వదంజేవ విసోఢమాయుధం అవేహి మాం ప్రీతమృతే త్వరంగమాత్ కిమిచ్చసీది పుటమాహవాసవః. తతో నిశంగాదసమగ్రముద్ధృతం సువర్ణపుంకజ్యుతిరంజితాంగులిం నరేంద్రసూను యది సంహరన్నిషు ప్రియం వదః ప్రత్యవదత్తు సురేశ్వరం అమోచయమస్తం యది మంజసే ప్రభూ తతః ప్రమాప్తే విధినైక కర్మణి. ఆభ్యస్య దీక్షా ప్రయతః సమద్గురు కరతో
అశేషేణ ఫలేన యుజ్యతాం. యథా చ వృత్తాంతమిమం సదోగత త్రిలోచనైకాంశతయా దురాసద సైవ సందేహహరాద్విషాం పది శృణోతి లోకేశ తథా విధీయతాం. తథేతి కామం ప్రతి శుశ్రావాన్ రాఘౌ యథా తదం మాతరి సారథిర్యథౌ నృపస్య నాతి ప్రమణ సదోగ్రహం సుదక్షిణాయాసు అసి వ్యవర్తత. తమభ్యనందన్ ప్రథమం ప్రబోధిత వ్రజేశ్వరః శాసనహారిణా హరే పరామృశన్ హర్షజడేన పాడిన తదీయమంగం కులిశ ప్రణాంకితం. ఇది క్షతీశం సపతిం నవాధికాం సహా మహాక్రదూర మహనీయ శాసనః సుకుమారవృక్ష దివమాయుషశ్చరే తతాన సోపాన పరంపరామివ. అధస విషయ వ్యావృత్తాత్మా యథానిధి సోలవే నృపతి కకుదం తత్వాయూలేసితాపవార మునినవర తరుఛాయాం దేవ్యా తయా సహస్రియే. గలిత వయసామిక్ష్వాకూణాం ఇదం హి కులవ్రతం. ఇది రఘువంశంలో తృతీయ సర్గ సమాప్తం. దీనికి విద్వాన్ విశ్వంగారి వచనంతో, సరే నువ్వు నా అశ్వాన్ని వదలకూడదని నిశ్చయించుకొని ఉంటే బాణం సంధించు. రఘువును నిర్జించకుండా అశ్వాన్ని ఎవడు తీసుకెళ్ళలేడు అని రఘుమహారాజు అని వెంటనే తన వింటికి అమ్ము సంధించాడు. దానికి అభిముఖుడయ్యాడు. పినాక పాణిలాగా ఒక కారు ముందు సన్నద్ధుడై నిలబడ్డాడు. రఘువు విడిచిన స్తంభాకారమైన బాణం ఇంద్రుడి వక్షస్థలాన్ని గాయపరిచి అందుతో క్రుద్ధుడై నవ అంబుద సమూహ క్షణలాంఛనమై కొత్త మేఘాల వంటితో ఉన్న తన ధనుస్సులో అమ్మును తొడిగా వదలిన ఆ అమ్ము రఘుకుమారుడి వరస్థలం మీద తాకి రాక్షసుల రక్త రుచి మాత్రమే ఎరిగిన అదితి కులూహలంతో మనుష్య రక్తాన్ని రుచి చూస్తున్నట్టుగా ఆయన నెత్తురు తాగింది. కుమార విక్రముడైన రాజకుమారుడు శచీదేవి మకరికాపత్రాంకిత సుర గజాస్ఫాలనతో కక్కశమై ఇంద్రుడి భుజంపై తన నామాంకనం గల తన పేరు రాసివన్ బాణాన్ని గుచ్చాడు. మరొక నెమలి పొరుల కట్టిన బాణంతో ఇంద్రుడి మహా అసలి ధ్వజాన్ని తగ్గొట్టేసి దేవలక్ష్మిని బలాత్కారంగా గుండు గీయించి ఆ పనితో ఇంద్రుడు క్రోధోగ్రుడైపోయాడు. వారి పక్కలనే సర్వసన్నద్ధమైన సైన్యాలు కూడా కలబడ్డాయి. జయ ఇచ్ఛతో పైనుండి స్వరసేన కిందికి బాణాలు విసురుతున్న కింద నుండి రఘుసేన పైకి బాణాలు వేస్తూ అలా ఆ విశిఖాలు గరుత్మంతులు నాగపాములలా చూసేవాడు భయంకరాలై అటు ఇటు తిరుగు విపరీతంగా బాణవర్షం కురిపిస్తూ ఇంద్రుడు దుస్సహ తేజస్కుడైన రఘువు పరాక్రమ వానతో అగ్నిని ఆర్పేసినట్టుగా ఆర్పలేకపోయాడు. అంటే చేతులెత్తేశాడు ఇంద్రుడు. మధిస్తున్న సముద్రంలాగా పోరెత్తుతూ హరిచందన చర్చితమై ఇంద్రుడు ప్రకోష్ఠ స్థితమై ధనుస్ అల్లెత్రాడు. రఘు ఒక అర్ధచంద్ర బాణంతో విరగ్గొట్టేసి అందుతో మరింత మత్సరం పెరిగిన శచీపతి ఇంద్రుడు
తన ప్రబల విరోధిని మట్టు పెట్టాలని ఆ శాపాన్ని వదిలే కొండల రెక్కల అలవోక తుంచివేసే మహాప్రభాభాసురమై వజ్రాయుధం చేతిలో పట్టుకొని అది రొమ్ముకు తాకగానే రఘు మూర్ఛిల్ల కింద సైనికుల అశ్రువులు ఆయంతో పాటే రాలిపో ఒక్క క్షణం పాటు వెంటనే లేచి స్మృతి తెచ్చుక ఆ బాధను తుడిచివేసి రఘువు యుద్ధ సన్నద్ధుడై సైనికుల హర్షధ్వానాలు మిన్నుముడి వజ్రంతో కొట్టినా శస్త్ర వ్యాపార క్రూరుడై శత్రువు అంటే రఘుమహారాజు రకరకాల మొనలతో అంటే వాడిగలటువంటి బాణాలు రఘువు పరాక్రమం చూసి ఇంద్రుడు చాలా సంతోషపడు. గుణాలు ఎక్కడ ఉన్నా ఎవరైనా అభినందించాలి, వాడు శత్రువైనా. అతి సారవంతమైన కొండల మీద పర్వతాల మీద కూడా మొక్క ఓని నా వజ్రాయుధం వాటి రెక్కలు దగ్గట్టు నువ్వు తప్ప మరొకరెవరు నా వజ్రాయుధాన్ని సహించలేరయ్యా. నీ బలం చూసి నేను చాలా ఆనందపడుతున్నా. ఒక్క త్వరగం తప్ప ఇంకేది కావాలి నాకు, నీకేం కావాలంటే ఇస్తా. నేను పట్టుకున్నటువంటి ఆ అశ్వం దాప నీకు ఏదైనా అడుగు ఇస్తాను. సగం దాకా లాగిన సువర్ణ పత్ర కాంతితో తన అంగుళను రంజిస్తున్న బాణాన్ని అలాగే లాగి పట్టుకొని ఉంచి రఘు తన చేతిని వెనక్కి లాగి ప్రియభాషి అయిన శచీపతితో ఇలా, ప్రభు, అశ్వాన్ని విడవటం అసాధ్యం అనిపిస్తే ఒకటి చెయ్యి, విధిపూర్వకంగా క్రతువు నిర్వర్తిస్తే చాలు. యాగదీక్షాంకితుడైన మా తండ్రి ఈ ఆజ్ఞ సమాపన ఫలం సంప్రాప్తించేలా అనుగ్రహించు. కనుక ఇంకా ఇంటిలో ఉన్న ఈశ్వరాంశ ప్రభూతుడైన మా తండ్రి ఇతర దురాసదుడు మీ వార్తాహరుని ద్వారా ఈ సంగతి తెలిసేటట్టుగా చెయ్యి. ఒకవేళ గుర్రాన్ని వదలకపోతే మా తండ్రికి నేనే జయించాను అని 100 యజ్ఞాలు చేసినటువంటి కీర్తి నీకు దక్కింది అని నీ దూత ద్వారా మా తండ్రి కబురు. ఆ మాట తథాస్తు అని ఇంద్రుడు తన దారి నుండి వెళ్ళిపో. రఘువు కూడా గెలిచిన గుర్రం తెచ్చుకోలేక అశ్వం కదా యజ్ఞ అసంతృప్తుడయ్యే ఇంటికి వెళ్ళి ముందుగానే ఇంద్ర కింకరుడి చేత విషయం ఎరిగిన దిలీపుడు ఆనంద జడమైన చేతితో వజ్ర వ్రణాంకితమై కుమారుని పక్షస్థలాన్ని నిమిరి అభినందించారు. ఈ విధంగా ఆయువు తీరిన తర్వాత రోజులు లెక్కించి కట్టించిన సోపాన పంక్తిల 99 అశ్వమేధ యాగాలు పూర్తి చేసి దిలీపుడు మహనీయ శాసనుడై ఇక విషయాభిలాష తగ్గిపోయి యథావిధిగా కొడుకు రాజలాంఛనమైన శ్వేతఛత్రాన్ని అప్పగించి సుదక్షిణతాదేవితో తపోవన్ తరుఛాయ చేరుకున్నారు. వృద్ధులు కాగానే ఇక్ష్వాకు రాజులు ఇలా వానప్రస్థాశ్రమం చేరటం అనేది కులాచారం. ఇది తృతీయ సర్గ. ఇందులో ఉపమా, కాళిదాస అవి వ్యాఖ్యానాలు కావాలన్నప్పుడు అది చెప్తాం. ఇప్పుడే కనుక ఇప్పుడు కథ భాగమే మనకు కావాలి. రఘువంశాన్ని ఏం రాశాడు, ఆయన ఏం చెప్పాడు అనేది, అంతేగాని దీనిలో లోతులు తోర్తానికి కాదు. మనం చతుర్థ సర్గలోకి ప్రవేశిస్తాం. అలా ఉపమా, కాళిదాస ఇవన్నీ చాలా చెప్పేసాం, అయిపోయింది. అవంతా లైవ్ అయిపోయింది. చతుర్థ సర్గ
సరాజ్యం గురుణా దత్తం ప్రతిపద్యాధికం బభౌ దివాంతే నిహితం తేజః సవిత్రేవ ఉతాశనః. సాయంకాలం సూర్యుడు తన తేజస్సును అగ్నిలో నిహితం చేసినట్లుగా దిలీప మహారాజ్ రాజ్యం అప్పగించగా రఘుమహారాజ్ మహాతేజంతో ప్రకాశించ. దిలీపుడి తర్వాత రఘు పట్టాభిషిక్తుడయ్యాడని ఆ మాట తెలిసిన రాజుల హృదయాలలో అది వరకు పొగసూరుతో రాజుకుంటున్న అగ్ని మరింత మంటలు లేచి వెలిగించిందట. దిలీపాంతరం రాజ్యేతం నిశమ్య ప్రతిష్ఠితం పూర్వం ప్రభూమితో రాజ్ఞాం ఉదయేగ్ని రివ ఉత్థిత. చెప్పేసాను దీని కూడా. పురూహూతధ్వజస్యేవాతవ్యోన్నయనం నయన పంక్తయః నవాభ్యుత్థానదర్శిన్యో ననందు సప్రజాః ప్రజాః. ఇంద్రధ్వజం వంటి ఆయన నూతన అధ్యాయం రఘువ్య చూసి కళ్ళు చల్లగాగా ప్రజలెంతో సంతోషించారు. గజవదనుడై ఆయన తండ్రి గారి సింహాసన నిఖిల శత్రు మండలాన్ని కూడా ఒకే మారు ఆక్రమించి లక్ష్మి స్వయంగా అదృశ్య రూపంలో వచ్చి కాంతి మండలం చూసి పోల్చుకొనదగిన పద్మాత పత్రాన్ని తెల్లటి గొడుగు పట్ రఘువుని సామ్రాజ్య దీక్షితుణ్ణి చేసి సమయం చూసి వందిమాగధలు స్తుతిస్తుండగా అర్థవంతాలైన ఆ స్తోత్ర పాఠాలలో సన్నిహితమై సరస్వతి కూడా ఆయన్ని సేవించింది. సమయే సమాక్రాంతం ద్వయం విరదగామిన తేన సింహాసనం పృచ్చం అఖిలం చారిమండలం ఛాయామండలలక్ష్యేన తమదృశ్యా కిల స్వయం పద్మాపద్మాతపత్రేణ ధ్యేయే సామ్రాజ్యదీక్షితం. పరికల్పిత సాన్నిధ్య కాలే కాలే చ వందిషు స్తుత్యం స్తుతిభిః అర్థాభిః ఉపతస్తే సరస్వతి. అది ఇక్కడికి వచ్చింది. మను ప్రభృతిర్మాన్యైర్భుక్తా యజ్ఞపి రాజభిః తథా వ్యనన్య పూర్వేవ తస్మిన్నాసీత్ వసుంధరా. మనువు నాటి నుండి అనేక రాజులు అనుభవించిందే అయినా వసుంధర మరొకరి ఎరుగని దానిల రఘురాజుపై మక్కువ కొన. అత్యుష్ణం అతి శీతలం కాదు, దక్షిణ వాయువులా తగిన రీతి అపరాధులను దండించే రఘువు సర్వలోక చిత్త హరుడయ్యాడు, అందరి హృదయాన్ని ఆకర్షించాడు. సహి సర్వస్య లోకస్య యుక్త దండతయా మనః అదదే నాతిశీతోష్ణో నభస్వా ఇవ దక్షిణః. అది అతి వేడి అతి శీతలం కాని దక్షిణ వాయువుల తగిన రీతిగా అపరాధులను దండించే రఘు సర్వలోక జనచిత్తాపహారి అయ్యాడని దాని అర్థం.
మందోత్కంఠాకృతస్తేన గుణాధికతయా గురౌ సరేన ఫలేన సహకారస్య పుష్పోద్గమ ఇవ ప్రజాః. మావి పూతపై ఎంత మక్కువ ఉన్నా పళ్ళు రాగానే పూతను మర్చిపోతాం మమ్మల్ని, అది సహజం లోకం. అలాగే దిలీపుడి మీద ప్రజలు ఎంత అంతుగా ఉన్న రఘుమహారాజు గద్దె ఎక్కగానే ఆయన్ను మర్చిపోయారు. తండ్రిని మర్చిపోయిన పాలన ఈయన ఇచ్చాడు, అది ఆయన గొప్పది, అందుకని మర్చిపోయారు అంతగా. సంవ్య విభిర్నవేరాజ్ఞి సదసక్షోపదర్శితం పూర్వ ఏవాభవ రక్ష తస్మిన్ వానాభవదుత్తరః. నీతిజ్ఞులు ఆ రాజు మంచి చెడు చెప్తున్నారు. ఆయన మంచి వైపే తప్ప చెడు వైపు కూడా అడుగులు వెయ్యాల. ఆయన కొత్తగా రాజు కాగానే అన్నీ కొత్తగా కనపడుతున్నాయి, అంటే కొత్తదనం తెస్తున్నాడు. పంచభూతాలు కూడా తమ గుణాలను మరింతగా వాటిని చేస్తున్నాయి. ఆనందింపజేసి చంద్ర ప్రతాపంచు సూర్యుడు ఎలాగోల ప్రజానురంజకంతో ఆయన రాజయ్యాడు. రాజు అన్నమాట ఆయన విషయంలో సార్థకం. రాజంటే వీడు ఎలా ఉండాలి, ఎలా పాలించాలి అన్నది దాన్ని ఆయన నిరూపించాడని అర్థం. నయ విద్భిర్నవే రాజ్ఞి పదపక్షోపదర్శిత పూర్వ ఏవావత్పక్ష తస్మిన్ నా భవత్పుత్తరతః. పంచానామపి భూతానాం ఉత్కర్షం పురుషు గుణాః నవే తస్మిన్ మహీపాలే సర్వం నవమివాభవత్. యథా ప్రహ్లాదవాచంద్రః ప్రతాపాత్ తపనో యథా తథైవ సోభూ తద్వన్వర్ధో రాజా ప్రకృతి రంజనాత్. నీతిజ్ఞుడులా రాజుకు మంచి చెప్పు చెడు చెప్పే మంత్రులు ఉన్నారు. మంచి వైపే ఆయన అడుగు వేస్తున్నాడు. ఆయన కొత్తగా రాజు కాగానే అంత కొత్తదనం తెచ్చుకో. పంచభూతాలు కొత్తదనాన్ని తెచ్చుకో. చంద్రుడు ప్రతాపం చూపే సూర్యుడు కూడా పూర్వం కంటే గొప్పగా మాట్లాడు. ఆయన కళ్ళ కర్ణాంత విశ్రాంత విశాల, కానీ సూక్ష్మ ధర్మాధర్మ విచారణలు కర్తవ్య పరిశీలనలు ఆయన శాస్త్రాన్ని కళ్ళుగా చూసుకున్నారు. రాజ్య చక్కగా స్థిరీకరించుకున్న రఘు రాజ్యలక్ష్మి సముసాగత అయి రెండవ రాజ్యలక్ష్మిలాగా శరదృతువు కూడా అప్పుడే వచ్చేసింది. వాన కురిసి తేలికబడి మబ్బులు తేలికపోవడంతో భానుదీప్తి రాజు పరాక్రమం కూడా ఒక్కసారి ఆకాశాన్ని అంటేసి వర్షార్థమైన తమ ధనుసు ఇంద్రుడు ముడి చేశాడు. కనుక రఘువు జైత్రయాత్రార్థం తన ధనుసు చేపట్టాడు. ప్రజార్థమే వాడు, ఒకరి తర్వాత ఒకరు విల్లు పట్టడం అలవాటు. కనుక ప్రజలు ఏది కోరుకుంటారు దాని ప్రకారం నడుస్తున్నారు. రాజ్యాన్ని చక్కగా స్థిరీకరించుకున్న రఘువు రాజ్యలక్ష్మి సముపాగతం అయి రెండవ రాజ్యలక్ష్మిలాగా శరదృతువు కూడా అప్పుడే వచ్చి వాన కురిసి తేలికపడి మబ్బులు తేలిపోవడంతో భానుదీప్తి రాజు పరాక్రమం కూడా ఒకేసారి దిక్కుల్ని చుట్టుముట్టి అంతేశాయి. వర్షం కోసం తన ధనుసులు ఇంద్రుడు మడిచివేసి ఇక వర్షం కురచాల్సిన అవసరం వేసవచ్చు. రఘు జైత్రయాత్రార్థం ధనుస్సులు చేపట్టాడు. శరత్ ఋతువులోనే మనకు తెలుసు కదా, అమ్మవారి నవరాత్రులు దశమి నాడు రాజులు జైత్రయాత్రకు ప్రారంభిస్తారు. అది విల్లు పట్టడం మాలవాడు.
లబ్ధ ప్రథమమస్మస్త మధైవం సముపస్థిత పార్థివశ్రీ ద్వితీయేవ శరత్ పంకజ లక్షణ. అది నిర్వ్యుష్టలఘుభి మేఘై ముక్తవర్త్మా సుదుస్సహ ప్రతాపస్తస్య భానోశ్చ యుగపద్వ్యాపతే వ్యానసే దిశ. అందాక వచ్చారు. వార్షికం సంజహారేంద్రో రఘుర్జైతరం ధనుర్దధౌ ప్రజార్థ సాధనే హతౌ పర్యాయోజ్యత కార్ముకౌ. కనుక ధనుసు ఏం చేత పెట్టాడు? ఇంద్రుల ధనుసు కట్టేసుకుని ఇంట్లో పడుకున్నాడు. పుండరీకాపపత్రస్థం వికసత్కాచ కత్కాశకామర హృదిర్ విడంబయామాస న పునః ప్రాపతశ్రియం. పుండరీకమని అంటే పద్మం అనేటువంటి ఆతపత్రం గొడుగు, ఆకాశ కుసుమ సంచమనే వింజామర కల శరత్తు ఆయన్ని అనుసరించి, కానీ అంత శోభ అందుకోలేకపోయి రఘువు ప్రసన్న వదనుడయ్య, చంద్రుడు నిర్మల ప్రభువయ్య. వాళ్ళిద్దరూ అప్పుడు కళ్ళు గలవారెల్లా సమంగా అభినందించారు. వాళ్ళిద్దరిని చూసి పొంగిపోయారు జనం. సంసస్త్రేణీయుతారాసు కుముద్వత్సు చ వారిషు విభూతయస్తదీయాన పర్యస్తా యశసాం ఇవా. ఇక్షుచ్ఛాయ నిషాదిన్య న్యస్త గోప్తు గుణోదయ అకుమార కథోద్ఘాతం శారి గోప్యో జగుర్యశ. ప్రససాదోదయాదంభ కుంభయోనే మహౌజస రఘో పరిభవాశంకి చక్షుభే ద్విషతాం మనః. హంస పంకులలో తారలు అంటే నక్షత్రాలలో, తెల్ల కలువలు గల సరోవరాలు ఆ రఘువంశ రాజు కీర్తి ప్రభలు ప్రసరితాలయ్యాయా అన్నట్టుగా అన్నీ తెల్లబడి చెరకు తోటల నీడలలో చేరి పైరును కాపాడే పల్లెపడు రఘుమహారాజు కీర్తి కథలు చిన్నతనం నుండి వరుసగా పాడారు. మహా తేజస్వి అయిన అగస్త్యుడి ఉదయంతో అంటే అగస్త్య నక్షత్ర ఉదయంతో నీరు నిర్మలమై రఘు ఉదయం వల్ల పరిభవాకులైన శత్రువుల మనస్సులు మాత్రం కలత చెందాయి. శత్రువులు భయపడ్డారు, మిగతా అంతా చల్లగా హాయిగా. మహో మదోదగ్రాకబుద్ధమంతః సరితాం కూలముద్రుజ నీలాఖేరమనుప్రాపు మహోక్షాస్తస్య విక్రమం. మహోదగ్రాలు కకుద్దుమంతారు వై మహావృషభాలు నదీ కూలాలు కొమ్ములతో కొమ్ముతూ ఆ లీలా విలాస ఖేల ద్వారా రఘు పరాక్రమాన్ని అనుకరించాయి. రఘు పరాక్రమం అంటే ఇలా ఉండదు, కొమ్ములు దువ్వుతారు, కొమ్ములు ఒక్కసారి మీద పడేస్తాడు అన్నట్టుగా ఉన్నాయి. ప్రసవై సప్తవర్ణానాం మదగంధివీరాహతాః అసూయ ఏవ తన్నాగ సప్తధైవ వప్రసుప్రభుః. ఏడాకుల అరటి చెట్ల పరిమళం రెచ్చిపోయిన మహారాజు ఏనుగులు అసూయతోలాగా 7 చోట్ల మదధారలు స్రవించాయి. సరిత కుర్వతీ గాథ
పదశ్చాస్యానందకర్దమ యాత్రాయై చోదయామాస తం శక్తే ప్రథమం శరత్. నదులను ఎండింపచేసి దాటటానికి వీలయిందిగా చేస్తూ దారులలోని బురద గట్టిపరుస్తూ ఆ శరద్రుడు రఘువు జైత్రయాత్రకు ప్రేరేపించి అశ్వాలకు నీరాజనం ఇవ్వటంలో విధిపూర్వకంగా వ్రేల్చిన అగ్ని సుడిని తిరుగుతూ మండుతూ చెయ్యెత్తి జై కొట్టింది. తస్మై సంవ్యుద్ధో వక్ని వాజినీరాజనావిధౌ ప్రదక్షిణార్చిర్వ్యాజేన హస్తేనేవ జయం దధౌ. ఇందాక చెప్పింది. స గుప్తమూల పృచ్ఛంత శుద్ధ పార్ష్ణిదలయాన్విత షడ్విధం బలమాదాయ ప్రతస్తే దిగ్విజీషయా. తాను ఎక్కడ విడిసింది, తన దుర్గం ఎక్కడ ఉన్నది తెలియకుండా తన వెనక సేన రక్షిస్తుండ శుభమైన సహాయుడైన శుభదైవ సహాయుడై మహారాజు ఇప్పుడు షడ్విధ బలాలు 6 రకాలైన బలాలు తీసుకొని దిగ్విజయం కోసం దండు వెదలంటే దండయాత్ర చేశాడు అన్నారు. అవాకిరన్వయో వృద్ధాస్తం లాజై మౌరయోషిత వృషతై మందిరోద్ధూతై క్షీరోర్మయ ఇవ అచ్యుతం. వృద్ధ పౌరుడు స్త్రీలు ఆయనపై లాజలు పేలాల్చండి. మందంగా చిలుకలు క్షీర సముద్ర తరంగాలు జల కణాలను విష్ణువుపై చెంబినట్లు అవి కనపడ్డాయి. స యయౌ ప్రథమం ప్రాచీం పుణ్యః ప్రాచీన బర్హిషా అహిత అనిరోద్ధూతై స్తజ్జయ నివకేతుభిః. ప్రాగ్దిశా అవధ్వనిలో అతడు మొదట తూర్పు దిశకు బయలుదేరి అనుకూల వాత ఉద్భూతాలైన అనుకూలంగా గాలి వేస్తూ కేతువులతో తన శత్రువు తర్జనం చేస్తున్నట్టుగా తోచింది. అప్పుడు రజోభిశ్చందనోద్ధూతై గజైశ్చ ఘనసన్నిభై భువ స్థలమివ వ్యోమ పూర్వం వ్యోమేవ భూతలం. రథాల తొక్కిడితో రేగిన ధూళితో ఆకాశం భూలోకమై నేలపై పడపాడుతున్న ఏనుగులు మబ్బులలాగా తోచగా భూమి ఆకాశమైనట్టుగా ఆ సైన్యం 4 అంచెలుగా మొదట కోలాహలం, తర్వాత పరాగం, ఆ తర్వాత రథాలు అలా వరుసగా వెళ్తున్నాయి. ప్రతాప అగ్రే తతశబ్ద పరాగస్తదనంతరం యయౌ పశ్చాత్ రథాదీతి చతుస్కంధేన చ సమూహు. ఇందాక చెప్పిందే మళ్ళా ఒకసారి చూద్దాం. రథాల తొక్కిడి చేత రేగిన ధూళితో ఆకాశం భూలోకమై నేలపై నడయాడుతున్న ఏనుగులు మబ్బుగులాగా తోచగా భూమి ఆకాశమైపోయి ఆ సైన్యం 4 అంచెలుగా పోతుంది. మొదట కోలాహలం అలావి, తర్వాత పరాగం అంటే ఉప్పుడి రేణువుల యొక్క ఆకాశం అంతా
తర్వాత రథాలు అలా. మరువృష్ట్యాంజుదంభాష్ నావ్యా సువ్రతరానది విపినాని ప్రకాశాని శక్తిమత్వాచకారసః. సమర్థుడైన రాజు దారిలో చౌట పర్రలలో నీరు పుట్టించ నదుల నౌకలతో తేలిగ్గా దాట కీకారణ్యాలు బయళ్ళుగా చేశాడు. అంటే అన్నిటినీ దాటుకుంటూ వెళ్ళాడు. ససేనాం మగధీం కర్షన్ పూర్వసాగరగామిని బభౌ హరజటాభ్రష్టాం గంగామివ భగీరథః. ప్రాక్ సముద్రం తూర్పు సముద్రం వైపు పోతున్న ఆ మహాసైనా వాహిని నడుపుతున్న రఘుమహారథ్ హర జటా జోటను జారి పడిన గంగను ముందుకు లాక్కుపోతున్న భగీరథుడిలాగా కనపడ్డా. చాజితై ఫలమద్ఘాతై ఉద్ఘాతై భగ్నైశ్చ బహుధాన్ రూపై తస్యాసి దుర్బణో మార్గః పాదపైరివ దంతినః. పళ్ళు రాల్చి నేల మీద కూల్చి ముక్కలు ముక్కలుగా విడిచేసి చెట్లను నిర్మీలించి ఏనుగులు ఎలా దారి చేసుకుంటూ పోతాయో అలాగే రఘుమహారాజు దారిలో రాజుల ఫలవిహీనులు చేసి, అంటే ఓటమికి తప్పి చూసేట్టుగా చేసి సమూలంగా పదభ్రష్టుని చేసి నిర్మూలి తన దండయాత్ర మార్గా సుగమంగా చేసుకుంటున్నాడు. పౌరశ్చానేవమాక్రామం స్థాంజనపదాంజయ ప్రాస పాళీవనశ్యామ ఉపకంఠం మహోదధే. అలా పూర్వ దిగ్దేశాలన్నిటిని ఆక్రమించుకుని విజయయై ఆయన పాళీవనశ్యామలమై సముద్ర ఉపకంఠం ఒకటి చేరారు. అసంభ్రాణాం సముద్ధర్తు తస్మాత్ సింధురయాదివ ఆత్మా సంరక్షిత సుహ్నై వృత్తిమాశ్రిత్య నైతనీం. లొంగిరాని వాళ్ళ నెండ్ల సముద్ర వేగం నిర్మూలించినట్లుగా శరణం అన్న వాళ్ళని నిర్జించే ఆయన్ను చూసి సుహ్మదేశీయ వేత సంతతం పంచ్ ప్రవాహ వేగాన్ని తప్పించుకున్నట్టుగా శరణమని ఆత్మ సంరక్షణ చేసు ఆయనకి ఎదురు నిలిచి ఏ రాజు నిలబడలేక శరణం అంటూ ఆయన శరణ సన్నిధిని చేరారు అనర్థం. వంగానుత్థాయ తరస నేతానౌ సాధనోజ్యతాన్ నిచభాన జయస్తంభాన్ గంగా స్మృతోంతరేషు చ యేషు సహ. నౌకా బలంతో ఎదురొచ్చినటువంటి వంగదేశీయ
మహాబలంతో సంహరించి గంగా నదీ ప్రవాహం తీరాలలో ఆయన జయస్తంభాన్ని నాటించాడు రఘు మహారాజు. తర్వాత ఏమైందో రేపు